ప్రయాణ కాలమునందు గాయత్రి మొదలగు మంత్రములను పఠించుటకు వీలు లేనప్పుడు ఏ నామస్మరణను విశేషముగా చేయవచ్చును? దీనికి సమాధానము శ్రీ మధ్వాచార్యులు ఎప్పుడో చెప్పి ఉన్నారు. నిజానికి భగవంతుని ఏ నామమైనను ఎప్పుడైనా స్మరించవచ్చును. ఉదాహరణకి చాలా సులభమైన నామములు రామ, కృష్ణ. దీన్ని అఖండముగా చేయవచ్చును. దీనికి ఎలాంటి దేశకాల నిర్బంధనము లేదు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. దీనికి ప్రమాణం కూడా ఆచార్యులు చెప్పి ఉన్నారు. స్మరణోపాసనం చైవ ధ్యానాత్మకమితి ద్విధా స్మరణం సర్వదా యోగ్యం. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్యో నజాతు చిత్ సర్వే విధి నిషేధా స్యు ఏతయోరేవ కింకరాః. నిజానికి భగవంతుని చాలా నామములున్నవి. రామ, కృష్ణ ఇలాంటి వాటిలో ఎప్పటికీ నారాయణ నామములు మాత్రము శ్రేష్టములైనవి. దీనికి ప్రమాణము పద్మపురాణమునందు ఈశ్వరుడు తానే పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు. ఏమని? రామనామము యొక్క మహిమను విశేషంగా ఉపదేశించాడు. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి ఈశ్వరుని ఇలా ప్రశ్న అడుగుతుంది. స్వామి, అందరూ మిమ్ములను ధ్యానించెదరు కదా, మీరెల్లప్పుడూ ఎవరినో ధ్యానించెదరు కదా, వారెవరు? దానికి స్వయాన ఈశ్వరుడిచ్చిన సమాధానము రామ రామేతి రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. నేను అఖండముగా స్మరించున్నది రామనామమును. విష్ణు సహస్రనామము వలె అత్యంత శ్రేష్టమైన వాసుదేవ సహస్రనామములను పారాయణ చేసిన ఎంత ఫలితం వచ్చునో, భక్తితో రామనామ స్మరణము చేయుట వలన కూడా అంతే ఫలితము వచ్చును. కనుక ఇంతటి శ్రేష్టమైన రామనామము కానీ, కృష్ణనామము కానీ, నారాయణ నామములను ఎప్పటికైనా స్మరణ చేయవచ్చును.